వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. మీరు ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్కి ట్రై చేసే వాళ్ళు ఇలాంటి డమ్మీ బాడీ కొంటారు కదా, అది ఏ సైజులో కొనాలి, కొన్నాక ఎలా దాని గురించి తెలుసుకోవాలనేది ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ తెలుగులో ఎవరు ఇవ్వలేదనుకుంటే ఇంతవరకు, సో నేను ఇస్తున్నాను, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనకి ఇలా ఒక స్టాండ్ ఇస్తారు. ఆ స్టాండ్కి వీల్స్ లాగా ఒక 4 గాన్లు ఇస్తారు, అండ్ ఒక స్ప్రింగ్ ఇస్తారు, ఒక బాల్ అండ్ ఒకటి కడ్డీలాగా ఈ బాడీని మనం పెట్టడానికి ఒకటి ఇస్తారు. దానికి మనం బిగించుకోవడానికి ఫస్ట్ సోనర్స్ తీసుకోవాలి. అది వచ్చేసి 14-15 ఇంచులు, అండ్ చిన్నవి ఉన్నాయి కదా దానికి వచ్చేసి 13 అండ్ 11 నుంచి 15 వరకు, అంటే 11 to 15 ఇంచెస్ సోనర్స్ అన్ని పెట్టుకోండి. అండ్ అలాగే మీ దగ్గర ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మీకు సరిపోయి, అంటే మీకు సూటబుల్ అయ్యేదన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్టిక్ లాగా ఉంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనం కిందికి లాగే దాని పక్క స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ భాగం అనేది కింది వైపుకి వస్తుంది. పైన భాగం ఉంది కదా, అది బాల్ పెట్టనీకి అనమాట, ఇందాక చూపించా కదా అది. ఇది వచ్చేసి అది మనం ఏం లూజ్ చేయలేం, టైట్ చేయలేం. అది లూజ్ చేస్తే పైకి కిందికి అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అది దాన్ని టైట్ చేస్తే అక్కడే స్టక్ అవుతుంది. దాని పైన ఉంది కదా, అది వచ్చేసి బాడీకి పైకి కిందికి జరుపుకోవడానికి అనమాట. ఓకేనా? అక్కడ హోల్ ఇచ్చారు కదా కింద, ఆ హోల్ అనేది కింద మన దగ్గర నట్టు ఉంది కదా, ఆ నట్టులో ప్లేస్ చేసి బిగించేయాలి. అండ్ ఈ స్ప్రింగ్ ఎక్కడ అంటే కింద భాగంలోనే స్ప్రింగ్ వస్తుంది. ఎందుకంటే కింద మనం తొక్కనికి ప్లేట్ ఇచ్చాడు కదా, అంటే ప్రెస్ చేయడానికి, అప్పుడు స్ప్రింగ్ అనేది కొంచెం పట్టుకోవాలి కాబట్టి దానికి స్ప్రింగ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫస్ట్ హోల్స్ కూడా వాళ్ళే ఇచ్చింటారనమాట, ఒక నట్టులాగా. మనం ఇవనేవి మనకి అక్కడ బిగించేటప్పుడు మనకు అర్థం కాదనమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్లేస్ చేసేయండి. ప్లేస్ చేసినాక నట్టు ఉంది కదా, నట్టుని మాత్రమే తిప్పాలి, గాన్ని తిప్పద్దు. గాన్ని తిప్పితే లూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను చూపించా కదా, ఇలా నట్టుని మాత్రమే తిప్పి దానికి నట్టు ఉంటుంది కదా, నట్టు టైట్ చేయాలి సోనర్తో. ఇలా అన్నమాట. అప్పుడు అది మాత్రమే తిరుగుతుంది. మీరు గాన్ని తిప్పారంటే అది టైట్ కాదనమాట. ఓకేనా? ఇప్పుడు సేమ్ అలాగే ఇంకోటి చూపిస్తా చూడండి. అలా తిప్పితే మీకు అలా ఎగ్జాంపుల్గా చూపించాను. ఇప్పుడు వచ్చేసి అలా చూడండి, అలా పెట్టిన తర్వాత నట్టు ఉంది కదా, నట్టుతో తిప్పాలి. ఓకేనా? 4 సైడ్స్ ఇలానే పెట్టుకోవాలి. మీరు ఒకవేళ గాన్ని తిప్పారంటే మీరు స్టాండ్ బిగించాక ఒక సైడ్కి అనేది పడిపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ నేను అట్లనే చేశాను, కానీ ఇప్పుడు ఇది చేయడం కారణం ఒక ఇద్దరు ముగ్గురు అడిగారనమాట, ఎలా బిగించాలో చెప్పండి అని. సో నేను ఏం చేశానంటే వాళ్ళకి ఫోన్లో చెప్పలేం కదా, వీడియో అయితే ఇంకెవరికైనా కొత్త వారికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. ఇంకా వచ్చేసి ఆ 4ని సేమ్ అలాగనే టైట్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా? అర్థం కాకుంటే కామెంట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను, అది రిప్లై ఇస్తాను. మీరు అలా టైట్ చేశాక తప్పకుండా సోనర్తో టైట్ చేసుకోండి, లేకుంటే ఆ గాన్స్ అనేవి లూజ్ అవుతూ ఉంటాయి. మీకు ఈ అప్ అండ్ డౌన్ అనేది బాడీ పడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఓకేనా? అండ్ మీరు ఈ బాడీ అనేది చాలా ఇంచెస్ ఉన్నాయి, అంటే 8, 9, 10, 6 కూడా ఉంటుంది. కానీ ఏమంటే మనకు కావాల్సిన సైజులో తీసుకోవాలి. మనకి చెస్ట్ సైజ్ అండ్ నడుము సైజ్ బట్టి అండ్ వేస్ట్ లూజ్ కూడా బట్టి తీసుకుంటే మంచిది. ఎందుకంటే నేనైతే నాకు ఏది తెలియదు అనమాట, నేను సడన్గా తీసేసుకున్నాక మళ్ళీ అర్థమైంది. సో అందుకే చెప్తున్నాను, మీరైతే ఫస్ట్ మీరు సైజ్ చూసుకోండి, మీకు ఏ డ్రెస్సెస్కి పర్ఫెక్ట్ అనేసి. చూడండి, మనకి ఇక్కడ స్టాండ్ రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే ఈ కడ్డీలాగా ఉంది కదా, ఇది నిలబెట్టాలి. అక్కడ హోల్ ఉంది కదా, మనకి హోల్ ఇచ్చారు వాళ్ళే, కానీ మనకి ఇక్కడ హోల్ వచ్చేసి ఏంటంటే టైట్గా బిగించాలన్నమాట. టైట్గా బిగిస్తేనే అది అనేది ఊగకుండా ఉంటుంది, లేకుంటే ఖచ్చితంగా ఊగుతూ ఉంటుంది. అది మనం ఎంత లాగితే అంత వస్తుంది. కానీ ఏమంటే మీరు ఇప్పుడు లాగి
అలా పెడితే చాలా బరువు ఉంటుంది, కాబట్టి మీరు చిన్నగానే పెట్టుకోండి. ఇప్పుడు చూడండి నేను పెడుతున్నా కదా, సేమ్ అలానే పెట్టండి. ఆ హోల్ ఉంది కదా, ఆ హోల్ ఆ బొక్కలోకి అన్నట్టు పోయేలాగా చూసుకుంటూ కిందికి రానివ్వండి. ఓకేనా? అది బొక్కలోకి పోయిన తర్వాత, అది ఆ హోల్లోకి పోయిన తర్వాత సోనట్తో టైట్గా బిగించేయండి. ఓకేనా? మీకు ఏదైనా అర్థం కాకుంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా అర్థమవుతుంది. అర్థం కాకుంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మనకి ఇదనేది కొంచెం ఎక్కువ వచ్చిందనమాట కింద స్ప్రింగ్, లేకుంటే మామూలుగా అయితే మనకి ఆ ప్లేట్ మీదికి ఉండాలి. మనము లెగ్తో ప్రెస్ చేస్తే అది పైకి లేవాలి, వదిలేస్తే కిందికి రావాలి. కానీ మనకి ఇక్కడ అది పని చేయట్లేదు, తొక్కడానికి వీలుగా రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు కింద స్ప్రింగ్ లాగా పెడుతున్నాను కదా, అది హోల్లో పెడితే అది కిందికి వస్తుంది, కాబట్టి కుదరడం లేదు. ఓకేనా? కొందరికి పర్ఫెక్ట్గా వస్తే నో ప్రాబ్లం, నాకైతే పర్ఫెక్ట్గా రాలేదు. సో నేను దాన్ని లీవ్ చేసేస్తున్నాను. చూడండి మీకు కొంచెం అనిపిస్తుంది కదా స్ప్రింగ్ అలా కదులుతున్నట్లు, అది పైకి వస్తే కరెక్ట్ సరిపోతుంది. కానీ మనం ఇప్పుడు ఏం చేయలేము కదా మనకు వచ్చిన దానికి. సో ఇది మనకి బెంగళూరు నుంచి వచ్చిందనమాట. దీని కాస్ట్ వచ్చేసి మ్యాక్సిమం మీరు ఎంత పడి ఉంటుందో కామెంట్ చేయండి, నేను రైట్ రాంగో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఎవరికైనా దీని రేట్, దీని అడ్రస్ ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఇది మొత్తంగా చూసుకుంటే ఇంకా సోనార్ తీసేసుకున్నాను 14 and 15 ఇంచెస్ది. టైట్ చేసేస్తే మీరు అది కొంచెం తిప్పని కష్టంగానే ఉంటుంది, కానీ ఒక సైడ్కి మాత్రమే తిప్పగలం కదా. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా టైట్ చేసేసేయండి పూర్తిగా. మీరు టైట్ చేయకోకుంటే మళ్ళీ మీరు డ్రెస్సెస్ అదే శారీస్ ఏదైనా వేసినప్పుడు అలా అటు ఇటు జరగడంలో అది లూజ్ అయిపోతుంది, ఆ కడ్డీ అనేది ఇలా కదులుతుంది. ఓకేనా? చూడండి ఇది కూడా రెడీ అయిపోయింది, బేసెస్ కరెక్ట్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. చూడండి నేను స్టిక్ అనేది మొత్తం చూపిస్తున్నాను, అలా పైకంటే పైకి వెళ్ళిపోతుంది, కిందికంటే కిందికి వస్తుంది. ఇది అన్నమాట. ఇంకా మనం నెక్స్ట్ యాడ్ చేయాల్సింది బాడీ అన్నమాట. బాడీ వచ్చేసి నేను ఇక్కడ 8 ఇంచెస్ తీసుకున్నాను. మీకు ఏ సైజులో మీకు కావాలనుకుంటారో ఆ సైజులో తీసుకోండి. 8 అనమాట. మనకి ఆ నెంబర్స్ కనిపించకుండా మన లోగో నేమ్స్ ప్రింట్ తీసుకొని అతికిచ్చినా సరిపోతుంది. నేను అంటించాలనుకుంటున్నా కానీ కుదరలేదు. మనకి బాడీ అనేది పైకి ఎత్తితే కింద హోల్ అనేది ఉంటుంది, పైన ఒక హోల్ ఉంటుంది. ఇది ప్లేట్ లాగా వస్తుంది అనమాట, తీస్తే వస్తుంది. కానీ నేనేం చేశానంటే స్టార్టింగ్లో తెచ్చినప్పుడు సార్కిలి ఊడొస్తుంది అనమాట. సో అనేసి గట్టిగా ఒత్తేసాను. ఇప్పుడు ట్రై చేశాను మీకు చూపిద్దామని, కానీ అది రావట్లేదు. సో నేను వదిలేసా. ఇంకా మీరు స్ట్రైట్గా పెట్టేయండి, కానీ లోపల ఇక్కడ చెస్ట్ దగ్గర మనకి కొంచెం ఇంకో కడ్డీలు ఉంటాయన్నమాట లోపల. మీరు జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి, లేకుంటే మీకు ఆ ప్లేట్ అనేది ఎగిరి పడుతుంది, లేకుంటే లోపల కడ్డీ అవన్నీ పోతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకుంటూ పైకి పెట్టేసిన తర్వాత బాల్ ఉంటుంది కదా, బాల్తో టైట్ చేసేయండి. ఓకేనా? ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, మనం బాల్కి పిన్స్ ప్లేస్ చేస్తాం కదా బాడీకి, ఆ బాల్కి మనం ఏదైనా స్పాంజ్ లాగా రెడీ చేసుకొని పెట్టుకుంటే పిన్స్ అనేవి సేమ్ దానికే ఉంటాయి. అండ్ నేను అది కూడా త్వరలోనే చూపిస్తాను ఎలా అనేది. ఓకేనా? ఇంకా మనకి అంతా అయిపోయింది కదా, ఇంకేముంది అనుకుంటున్నారు చెప్పండి? ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని మనం తిప్పి చూడండి. ఒకవేళ మీరు వేసిన తర్వాత ఇలా తిప్పుతూ చూడండి, మీకు అర్థమవుతుంది అది పర్ఫెక్ట్గా తిరుగుతుందా లేదా, మనం పర్ఫెక్ట్గా బిగించామా. ఇంకా మిగిలి ఉందన్నా కదా, అది ఇదే అనమాట. నేను చెప్పా కదా స్టార్టింగ్లోనే, కిందిది మనకి కడ్డీ పైకి కిందికి లేవనీకి అనమాట, టైట్ లూజ్. ఇంకా దానిపై వచ్చేసి బాడీ అనేది టైట్గా ఉండడం కోసం, ఆ బాడీ అనేది కిందికి రాకుండా ఉండడానికి సపోర్ట్ కోసం అది ఇస్తారనమాట. పైది కిందిది వచ్చేసి కడ్డీకి మనం అలా ప్రెస్ చేస్తే పైకి కిందికి పోవాలి. మనకి ఇక్కడ అది అవైలబుల్లో లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో అయితే పర్చేస్ చేయకండి. నా సజెషన్ అయితే, నేనైతే ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తాను, సో అందుకు చెప్తున్నా. మీరు డైరెక్ట్గా చూసి కన్సల్ట్ అయ్యి తీసుకుంటే చాలా మంచిది నాకు తెలిసి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే అండ్ ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి.
అండ్ థ్యాంక్స్ ఫర్ వాచ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.